కళ్ళు చూసిన వెంటనే పేలుగా అనిపించడం ఎవరైనా ఈజీగా నోటీస్ చేసే సిమ్టమ్ ఎనీమియా. కళ్ళు పేలుగా ఉన్నాయి, ఎనిమిక్గా ఉన్నారు, బాగా తినండి అని చాలామంది ఇళ్లలో కూడా ఇట్స్ ఏ కామన్ ఫినామినా. ఆడపిల్లలు ఎక్కువ బ్లడ్ లాస్ అయింది, ఎనిమియా అవుతారు. పైల్స్ ఉన్నది, ఎనిమిక్ అవుతారు. లోపల ఇంటెస్టైనల్లో ఏదైనా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎనిమిక్ అవుతారు. సో ఈ అనీమియా అనేది తెలియని వాళ్ళు అయితే ఉండరు. హెచ్బి లెవెల్స్ పడిపోవడం అనేది చాలా కొన్ని రకాల కారణాల వల్ల కూడాను హెచ్బి ఎందుకు తగ్గిపోతుంది, బాగా ఐరన్ తీసుకుంటున్నప్పటికీ మేము అన్ని తీసుకుంటున్నప్పటికీ ఎందుకు తగ్గిపోతుంది అనే దాని మీద ఈరోజు మన టాపిక్. సో ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. ఐరన్ బాగా తీసుకున్నా కూడాను శరీరం సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోతుంది అంటే అందులో కొన్ని కారణాలు అనేవి ఉన్నాయి. పర్నీషియస్ అనీమియా. వైటమిన్ B12 కూడా చాలా ఇంపార్టెంట్. విటమిన్ B12 అనేది తగ్గినా కూడాను శరీరంలో రక్త కణాలు సరిగా ఉత్పత్తి అవ్వలేము. ఇంకొక క్లాసిఫికేషన్లో ప్లాస్టిక్ అనీమియా. మీకు గతంలో వీడియోలో పిల్లల్లో హిమోగ్లోబిన్ పడిపోతుంది అనే దాని మీద హెచ్పి లెవెల్స్ గురించి, ప్లాస్టిక్ అనీమియా గురించి మీతో మాట్లాడడం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో చూడండి. అండ్ ఎస్పెషల్లీ సికిల్ సెల్ అనీమియా. రక్త కణం సికిల్ అంటే కొడవల ఆకారంలో ఉండడం. సో ఇంతకుముందు చెప్పుకున్నట్లు హిమోలైటిక్ అనీమియా. ఇదేంటంటే కొన్ని కారణాలు అనుకున్నాం కదా. ఆటో ఇమ్యూన్ డిజీజ్. ఎందుకో ఇంటర్నల్గా వాటంతట అవే పగిలిపోతాయి అన్నమాట రక్త కణాలు. హిమోలైటిక్ లైసిస్ అంటే అవి పగిలిపోవడం, దానివల్ల వచ్చేది హిమోలైటిక్ అనీమియా. అండ్ ఇదే కాకుండా తెలాసిమియా గురించి చాలా వరకు తెలుసు, రన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. బాడీ ఇట్ సెల్ఫ్ కెనాట్ ప్రొడ్యూస్ ఆర్బీసీ. సో శరీరమే చేయలేదు, ఒకవేళ ప్రొడ్యూస్ చేసిన చాలా చిన్నది ఆర్బీసీ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనివల్ల ఎనిమిక్ అవుతారు. దీనికి ఫ్రీక్వెంట్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అన్ని లైఫ్ అంతా ఎక్కించుకోవడం జరుగుతుంది. వీటిలో అన్నిటికన్నా డేంజరస్ ఏంటంటే, లైఫ్ థ్రెటనింగ్ ఏంటంటే ప్లాస్టిక్ అనీమియా అండ్ ఈవెన్ తెలాసిమియా ఆల్సో. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుని ఎలా ఉన్నారనేది అలర్ట్ అనేది తప్పకుండా లైఫ్ థ్రెటనింగ్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది. సో ఇది ట్రీట్ చేయలేని కంప్లైంట్ అయితే కాదు. రీజన్ తెలుసుకుని తప్పకుండా ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవడము, సరైన ఆహారం తీసుకోవడము, సో ఐరన్ రిచ్ డైట్ తీసుకోవడము, ప్రాపర్గా విటమిన్ B12 ఎలా ఉందనేది చెక్ చేయించుకోవడము, ఇవన్నీ కూడా చేస్తే తప్పకుండా ఎనీమియా నుంచి అందరూ బయటపడవచ్చు. మెన్స్ట్రల్ బ్లడ్ లాస్ ఉన్నప్పుడు ఆడపిల్లలు తప్పకుండా మా హోమియోపతిలో అయితే ది బెస్ట్ మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈవెన్ ఫర్ పైల్స్ ఆల్సో ఫెర్రమ్ గ్రూప్ అని ది బెస్ట్ మెడిసిన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ హోమియోపతి ఫర్ ఎనీమియా. ప్లీజ్ డూ విజిట్ అండ్ స్టే ట్యూన్డ్ టు ద మైటీ హోమియోపతి. వీడియో అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ సదా మీ దయచేసేవాళ్ళు మీ డాక్టర్ పిఎం.